కొన్ని పాఠశాలలు అయితే దాదాపు విద్యార్థులను బయటికి పంపించేసారు. దీనివల్ల ఏం జరుగుతుందనంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు గొప్పగా చదువుకొని సమాజంలో గౌరవంగా ఉండాలి, సమాజంలో అందరితో సమానంగా వాళ్ళు కూడా ఎదగాలనే ఉద్దేశం ఏదైతే ఉందో మరి పూర్తిగా దెబ్బతింటుంది. ఈ ప్రభుత్వంకు కనీసం దీనిపైన దృష్టి లేదు. మరి ఇప్పటికైనా బిల్లులు చెల్లించి ఈ వ్యవస్థను కాపాడరా లేదంటే ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ నిర్వహణ చేస్తుందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 26,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది, చాలా దారుణంగా మారింది. తక్షణమే దీనిపైన ప్రభుత్వం దృష్టి సాధించి మరి వీళ్ళ బిల్లులు రిలీజ్ చేసి ఆ పిల్లలకు రక్షణ కల్పించి వాళ్ళ భవిష్యత్తును కాపాడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలల పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణంగా ఉంది. ఇలా ఎస్సీ గురుకులాలలో దారుణంగా అడ్మిషన్స్ పడిపోయినాయి. ప్రభుత్వం వదికు చెప్తున్నది మొత్తం సీట్లన్నీ నింపినాం, చాలా బాగున్నదని. కానీ ఎక్కడ కూడా మరి ఆ పరిస్థితి కనబడతలేదు. వీళ్ళది ప్రభుత్వం కానీ ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మరి ఈరోజు గురుకుల పాఠశాలలు కావచ్చు, సిఈఓలు కావచ్చు, నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు ఈ సిఈఓలు ఏవైతే ఉన్నాయో పోటీ పరీక్షలు నిర్వహించేటువంటి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక సిస్టమ్ను తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ మరి బీసీ అన్ని వర్గాల పిల్లలకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని కల్పించాలనేటువంటి మంచి ప్రయత్నం ఏదైతే ఉందో 20 నెలల్లో దీన్ని నాశనం చేసినట్టుగా మనం భావించవచ్చు. మొత్తంగా 238 గురుకుల పాఠశాలలు ఉంటే దీంట్లో మొత్తం అన్ని గ్రూపులు కలిపి ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు 19,490 సీట్లు ఉన్నాయి. మరి ఇక వీటి అడ్మిషన్స్ పరిస్థితి చూసినట్టయితే చాలా దారుణం. గత ఏప్రిల్ మాసం నుంచి ఈ అప్లికేషన్ తీసుకోవడం కోసం మరి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది.